బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు 13 మందికి నోటీసులు జారీ చేశారు. తప్పుడు డాక్యుమెంట్స్ తో ఇల్లీగల్ గా కొంతమందికి స్థలాలు కేటాయించడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను ఎన్నికల బిజీలో ఉన్నందువల్ల విచారణకు హాజరు కాలేనని రేవంత్ రెడ్డి పోలీసులకు లేఖ రాశారు. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. 15 రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు 13 మందికి నోటీసులు జారీ చేశారు. తప్పుడు డాక్యుమెంట్స్ తో ఇల్లీగల్ గా కొంతమందికి స్థలాలు కేటాయించడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను ఎన్నికల బిజీలో ఉన్నందువల్ల విచారణకు హాజరు కాలేనని రేవంత్ రెడ్డి పోలీసులకు లేఖ రాయడం జరిగింది. ఇక ఇదే విషయంపై మనతో స్పందించడానికి రామారావు గారు, పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది కదా, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇది జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల గురించి నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతకు ముందు. దానిలో ఏంటంటే ప్రైమరీగా 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతున్నాయి కానీ దానిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. దీనిలో పోలీస్ అధికారుల పాత్ర కూడా ఎంత ఉంది అని చెప్పి వెలికి తీయాలని చెప్పేసి నేను 14 జూలై రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇచ్చిన కంప్లైంట్ పూర్వపరాలు అన్ని పరిశీలించి పోలీసు వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మరి తాను రేవంత్ రెడ్డి ఎన్నికల్లో బిజీగా ఉన్నందువల్ల నేను విచారణకి హాజరు కాలేనని చెప్పి కూడా లేఖ రాయడం జరిగింది కదా, మరి దీనికి మీరు ఏ విధంగా ఇచ్చేస్తారు? మేడం, అది పోలీస్ వారి పరిధిలో ఉంది. పోలీస్ వారు దాని మీద 41 సిఆర్పిసి నోటీసు తప్పకుండా ఏదైనా వ్యక్తికి 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తే అతను ఏ పనిలో ఉన్నా ఏది ఉన్నా కానీ అతను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది సిఆర్పిసిలో చెప్పడం జరిగింది. దానికి పోలీస్ వాళ్ళు తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో తీసుకుంటారు పోలీస్ వాళ్ళు. అయితే రామారావు గారు, మీ దగ్గర పక్కా సమాచారంతో నోటీసులు జారీ చేయడం జరిగిందా? పక్కా సమాచారం అనేది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది మేడం. 2002లో కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి భూమి ప్లాట్ల అలాట్మెంట్ల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. ఇంకా కోర్టులో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అవంతా దాని వెనుక ఎవరి హస్తం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎంతో ఉన్నది మొత్తం వెలికి తీయాలని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు, ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు 13 మందికి నోటీసులు జారీ చేశారు. తప్పుడు డాక్యుమెంట్స్ తో ఇల్లీగల్ గా కొంతమందికి స్థలాలు కేటాయించడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను ఎన్నికల బిజీలో ఉన్నందువల్ల విచారణకు హాజరు కాలేనని రేవంత్ రెడ్డి పోలీసులకు లేఖ రాశారు. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీకి సంబంధించిన మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రేవంత్ రెడ్డికి కొద్దిసేపటి క్రితం జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 2003-2005 సంవత్సరంలో ఆ కమిటీలో ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డితో పాటుగా మరో 13 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు సొసైటీలో ఉన్న సమయంలో కొన్ని తప్పుడు ధ్రువపత్రాలతో హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో ఈరోజు పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో రామారావు అనే వ్యక్తి కూడా ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, అధికార పక్షం నేతలే కావాలని కుట్రలు పన్ని కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మనం మొన్న చూసుకున్నట్టయితే జగ్గారెడ్డిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అతనిపై 14 సంవత్సరాలకు సంబంధించిన కేసును కూడా ఇటీవల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అతన్ని విచారించి రిమాండ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు, కాంగ్రెస్
కాంగ్రెస్ నేతలంతా కూడా అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి కూడా వారిపై అక్రమంగా కేసులు బనాయించి ఎన్నికల్లో వారిని దెబ్బకొట్టే విధంగా కుట్రలు పంతున్నారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, నిన్న రాత్రి కూడా గండ్ర వెంకటరమణారెడ్డిపై కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందగానే ఇమీడియట్గా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా రేవంత్ రెడ్డిపై నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావాలనే అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న సాయంత్రం గవర్నర్ని కూడా కలవడం జరిగింది. గవర్నర్ కలిసిన వాళ్ళలో టీడీపీ, ఇటు సిపిఐ, జనసమితి నాయకులు అఖిలపక్షం అంతా కూడా గవర్నర్ని కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, కావాలనే అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి కూడా గవర్నర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తామని, పరిశీలిస్తామని చెప్పారట. అదేవిధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని తక్షణమే తొలగించాలి, ముఖ్యమంత్రి కావాలనే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు ఫేవర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా గెలిచే క్యాండిడేట్లపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదో పాత కేసులన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేయిస్తున్నారు, కావాలనే వారిపై కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డికి ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై కేసు సంబంధించిన 41 సిఆర్పిసి కింద అతను నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ నేను ఎన్నికల బిజీలో ఉన్నాను కాబట్టి నాకు కొంత గడువు కావాలి అని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖనివ్వడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నాయకులతో పాటుగా ఇటు అఖిలపక్షం నేతలు కూడా మండిపడుతున్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్నది, టీఆర్ఎస్ పార్టీ కావాలనే కుట్రలు పన్నుతున్నదని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డిని కూడా అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని బనాయించడం చేశారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలపై కూడా కేసులున్నప్పటికీ కూడా వారిని సేవ్ చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసులో కూడా వీరంతా కూడా ఈ సాయంత్రం ముఖ్యాల సమావేశం ఏర్పాటు చేసుకొని కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు బనాయిస్తుంది. దీనిపై ఖచ్చితంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి వీరందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ని తొలగించే విధంగా కూడా అవసరమని కూడా ఢిల్లీ కూడా వెళ్ళి దీనిపై ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి గాంధీ భవన్ సమక్షంలో వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.